గెలుస్తారండి, తప్పకుండా గెలుస్తారు. గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. గెలుస్తారు, తప్పకుండా గెలుస్తారు, పక్కా గెలుస్తారు. కంపల్సరీ గెలుస్తాడు. బాలసాని కిరణ్ కుమార్ గారు గెలుస్తారా? గెలుస్తాడు. నమస్తే మేడం, మేము అడిటకల్పాడు అపార్ట్మెంట్స్. జగన్ గారిని గెలిపించడం కోసం మరొక అవకాశం మాకు వచ్చింది కాబట్టి చెప్పడానికి జగన్ గారిని వచ్చాడు. గెలుస్తారండి, తప్పకుండా గెలుస్తారు. మంచిగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. లేదంటే ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు, లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు కాబట్టి మరొకసారి జగన్ గారిని అందరూ గెలిపించుకుంటారు. అన్ని చేస్తున్నారు కదండి, పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నారు, విద్యా దీవెన ఇస్తున్నారు, ముసలి వాళ్ళకి 18,000 ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు కాబట్టి జగన్ గారు మరొకసారి గెలుస్తారు. ఎటువైపు చెప్పే వాళ్ళు అటువైపు చెప్తారండి. మేము మాత్రం గెలుస్తారని గట్టి నమ్మకంతో ఉన్నాము, గెలిపించుకుంటామనే నమ్మకం మా అందరికీ ఉంది. బాలసాని కిరణ్ కుమార్ గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మరొకసారి ఆయన గెలిపించుకుంటాం. జగన్ గారిని సీఎం గారు చేయడానికి మా వంతు కృషి చేస్తాం. 2024 జగనన్న గారు పేదోళ్ళకి చాలా చేశాడు. ఇళ్ళ పథకాలని, అమ్మఒడని, చెయ్యూతని, భరోసా అని అన్ని చేశాడు. పక్కా వస్తారు జగనన్న గారు, గెలిపించుకుంటాం మేము. అవన్నీ మాటలు పడనాలనే మాటలు. పక్కా వస్తాడు జగన్, 100% గెలుస్తాడు. లేదు అసలు ఎన్ని పిచ్చి మాటలు, పక్కా జగనే వస్తాడు. మా అన్నని మేము గెలిపించుకుంటాం, పక్కా గెలుస్తారు. మేము అందరం గెలిపించుకోవడానికే మేము పనులు మానుకోనల్లా వచ్చాము. మేము డబ్బులు కాదు, ఇవన్నీ పట్టని మాటలు చెప్తున్నారు, పడని వాళ్ళు మాటలు చెప్తున్నారు. మా అభిమానంతో వచ్చాం కానీ డబ్బుల కోసం రాలా. మేము గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం ఉన్నామని చాటిస్తున్నాం. మాకు జగనన్న మాకు అన్ని పథకాలు ఇచ్చాడు, మళ్ళీ జగనన్నే రావాలి. మాకు అన్ని మంచి చేస్తున్నాడు. అది జగన్ ఎందుకండి పింఛన్ ఇస్తున్నాడు, ఇంటింటికి తిరిగి పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు చదువుకోవడానికి. మాకు అన్ని మంచి చేస్తున్నాడు. 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, మాకు అన్ని మంచి చేశాడు. మళ్ళీ జగనే రావాలని మేము కోరుకుంటున్నాం. జరిగింది. కని విని ఎరగని రీతిలో నెవర్ ఎవర్ బిఫోర్ ఈ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఘనత దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలబడ్డ ముఖ్యమంత్రి వైపే పేద ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. భారీ మెజార్టీతో గెలిపించే విధంగా ఇంటింటికి అవ్వ తాత అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వాలంటరీ వ్యవస్థనే ఇంటికి తీసుకొస్తున్న సందర్భంలో వారి మీద హ్యూమన్ ట్రాప్ సృష్టించి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ వాళ్ళు భరించారు. నిన్న మొన్న ఇంటింటికి పెన్షన్ ఇచ్చే విధంగా రానికుండా చేసినందుకు వాళ్ళు వాలంటీర్స్ స్వచ్ఛందంగా వాళ్ళు రిజైన్ చేశారు. దానికి నిదర్శనం ప్రతిపక్షాల యొక్క విషం కక్కటమే ధ్యేయము. అందుకని ప్రజానీకం అంతా జగనన్న మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలని పత్తిపాడు నియోజకవర్గంలో కిరణ్ కుమార్ గారు మరలా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చూడాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. జై జగన్, జై రాజశేఖర్ రెడ్డి. ఈరోజు బలసాని కిరణ్ కుమార్ గారి యొక్క నామినేషన్కు భారీ అంటే అతి భారీగా కుడియడంగా 30,000 మందితో నామినేషన్కి ఇక్కడ క్యాంప్ కార్యాలయం నుండి ర్యాలీతో బయలుదేరి పత్తిపాడు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళు స్వతంత్రంగా వచ్చి కిరణన్నకు మద్దతు తెలుపుతూ అత్యధిక మెజార్టీతో కిరణన్న గెలిపిస్తాము. మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా మళ్ళీ జగననే నేననే పదం కోసం ఎదురు చూస్తున్నాము. జగన్ మీద అభిమానంతో వచ్చాం. ఏం చేశాడు? పింఛన్ డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు మంచి జరిగిందనే అనుకుంటున్నాం. చేశారు, ఖచ్చితంగా జరిగింది. అమ్మఒడి వచ్చింది, మా ఆయనకు పింఛను, మాకు ఇంటి స్థలం
అన్నీ వచ్చినాయి. ఈసారి మళ్ళీ జగన్ గారు కావాలా మనకి? జగన్ జగన్ కావాలి మా ఓటు జగన్కే. ఎందుకు కిరణ్ కుమార్ గారి కోసం ఇక్కడికి వచ్చారు ఇంకా ఎక్కడో? ఆయన మాకు మంచి చేశాడు కాబట్టి ఓకే. ఆయన కోసం మేము వచ్చాం. కిరణ్ కుమార్ గారు గెలుస్తారా? గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. గెలిపించుకుంటారా? గెలిపించుకుంటా ఓకే, ఒకవేళ గెలిస్తే మీకు మంచి చేస్తారా? చేస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. అసలు ఇంత ఎండకు రావాల్సినంత అవసరం ఏంటి? మాకు అంతే, మాకు మంచి పనులు చేశారు, మంచి పథకాలు ఇచ్చారు, ఓకే. అన్ని మాకు మంచిగా చేశారు కాబట్టి మేము వస్తాం ఎండకి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? జగన్ బాబు కోసం జగన్ బాబు కోసమా? జగన్ మంచి చేశారా? చేశాడు. జగన్ అంటే ఎందుకు అంత నమ్మకం మీకు? నమ్మకం అంటే ప్రజలను బతికిస్తున్నాడు. ఇంకా మంచి జరిగిందా? జరిగిద్ది జరిగిద్ది. మంచి జరిగిందా? ఆ. ఈసారి ఎవరు గెలుస్తారు? జగన్ అన్నే. ఎందుకని? ఎందుకనంటే ఆయన మంచి పథకాలు మాకు ఇంటింటికి చేరినాయి. ఓకే. ఇక్కడ వాల్సాని కిరణ్ కుమార్ గారి పరిస్థితి ఏంటి? గెలుస్తారా? గెలుస్తారు, తప్పకుండా గెలుస్తారు. గెలిస్తే మంచి చేస్తారా? చేస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకు గెలవాలి అని మనకి? ఎందుకు గెలవాలంటే జగన్ అన్న ఉన్నాడు కాబట్టి గెలవాలి అంతే. ఓకే. జగన్ మంచి చేస్తాడు. మంచి చేస్తాడు, మాకు మంచి భరోసా ఉంది మాకు జగన్ అన్న వల్ల. మరి అటు సైడ్ కూటమిలో వస్తున్నారు కదా, గెలుస్తారా? కూటమిలో వచ్చినా కానీ వచ్చేది జగన్ అనే పక్క. ఓకే. వాల్సాని కిరణ్ కుమార్ గారి గురించి ఏమనుకుంటారు? అసలు గెలిస్తే మంచి చేస్తారు ఈయన. మంచి చేస్తాడని మాకు నమ్మకం ఉంది. వచ్చారా మీ దగ్గరికి? వచ్చాడు. ఎక్కడ ఇక్కడికి రావడానికి అవసరం ఏంటి? ఆ జగన్ అన్న మీద అభిమానం, ఆయన ఉండాలి కాబట్టి వీళ్ళందరూ చేస్తారు. ఓకే. చేస్తారంటారు. ఆ. మంచి జరిగింది. జరిగింది. మేము జగన్ అంటే మాకు చాలా ఇష్టము. నాకు 7 సంవత్సరాలు భర్త చచ్చిపోయి నాకు పెన్షన్ రాలా. తెలుగుదేశం వాళ్ళు పెన్షన్ రాకుండా చేశారు. జగన్ అన్న వచ్చినాక నాకు ఇంటికే పెన్షన్ వచ్చింది. 18,000 వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది. జగన్ అన్న వచ్చినాక మాకు మంచిగా ఉంది. మేము జగన్ అన్నకే ఓటేస్తాం. వాల్సాని కిరణ్ కుమార్ గారి పరిస్థితి ఏంటి? గెలుస్తారంటారా? వైసీపీ తరఫునే మాకు కిరణ్ రెడ్డి గారు కూడా బాగానే చేస్తాడంటే మేము జగన్ అన్నే మా ఓటు. మేము అందరం రెడ్డి గారి కోసం వచ్చాం, కిరణ్ రెడ్డి గారి కోసమే మేము ఓటేసి గెలిపిస్తాము. కిరణ్ రెడ్డి గారిని గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాము మేము. గెలిస్తే మంచి చేస్తారా? ఆ? గెలిస్తే మంచి చేస్తారా మీకు? మాకు మంచి చేస్తాడని నమ్మకం ఉంటారే మేము వస్తామమ్మా. మేము తిరుగుతున్నా, అందుకే మేము ఆయన తరపునే వచ్చాము. మాకు మంచి పనులు చేస్తాడని గ్యారెంటీ ఉంది. జగన్ అన్న చేస్తాడని గ్యారెంటీ ఉంది. మాకు అన్ని పథకాలు అందుతున్నాయి, మాకు మంచి జరుగుతుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం. ఒక రేషన్ కార్డుకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని సార్లకు తిరిగాము. జన్మభూమి అన్నారు, ఆ భూమి అన్నారు, ఈ భూమి అన్నారు. కనీసం ఒక్కసారి కాకపోతే ఒకసారి వాలంటీర్ వ్యవస్థ 4 రోజులు తీసుకొచ్చి ఇచ్చారు. అదొకటి చాలు మాకు రేషన్ కార్డు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఓన్లీ సంక్షేమ పథకాలే ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి కాలేదంటున్నారు కదా. రాష్ట్ర అభివృద్ధి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కరోనా వచ్చి రాష్ట్ర అభివృద్ధి అంటే చూసుకోవాలంటే అన్ని కష్టమేగా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నెక్స్ట్ 5 సంవత్సరాల నుంచి కొంత ఉంటుంది, కొంత అభివృద్ధి అనేది చేస్తారు. అసలు మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతామన్నారు జగన్ గారు. మద్యపాన నిషేధం చేయకుండా అడుగుతున్నారు కదా. మద్యపానం నిషేధం ఎందుకు అడుగుతున్నారు? మద్యపానం నిషేధం చేస్తామని చెప్పారండి. అది మద్యపాన నిషేధం అనే సాట అన్ని సాట్ల లేదుగా. ఫైనల్ గా వాల్సాని కిరణ్ కుమార్ గారి పరిస్థితి ఏంటి ఈసారి? పరిస్థితి కంపల్సరీ గెలుస్తాడు. అసలు ఈ బొమ్మ జగన్ గారు బొమ్మ చూసే గెలుస్తాడు. ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి? మేము జగన్ అన్న పార్టీ జగన్ అన్న పార్టీ కోసం. ఎందుకు జగన్ గారు కావాలి మనకి? మాకు అన్ని మంచి చేశాడమ్మా, అందుకని ఆయనే కావాలి. అసలు ఏం మంచి చేశాడు మీ ఇంట్లో? మా ఇంట్లోనా నాకు పెన్షన్ వస్తుంది, నాకు 18,000 వస్తున్నాయి. అసలు జగన్ కావాలా మళ్ళీ మనకి? కావాలి. ఎందుకంటూ అసలు ఎందుకేంది, పేదవాళ్ళందరిని పైకి తీసుకొచ్చాడమ్మా. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, ఆటోల వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, పిల్లలకి అన్నం పెడుతున్నాడు, కూల్ డ్రెస్సులు ఇచ్చాడు, ఇల్లు లేనికి ఇల్లు ఇచ్చాడు. ఇంకేం కావాలి మనకి? అసలు నీ వయసు చూస్తే ఎక్కువ ఇంత ఎండకు రావాల్సినంత అవసరం ఏంటి? జగన్ గురించి ప్రాణం పోయినా ఇష్టమే, ప్రాణం పోయినా ఇష్టమే, ప్రాణమైనా వదులుకుంటావు అంతే. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మన గాయం తగిలినప్పుడు బాధ ఇలా ఎందుకైలే బాధ వేసింది. ఓకే. మరి వాల్సాని కిరణ్ కుమార్ గారు గెలుస్తారా? గెలుస్తాడు. గెలిపించుకుంటారా? అసలు ఎందుకు ఆయన మనకి టీడీపీ జెండా ఎగిరిద్ది ఇక్కడ అంటున్నారు? టీడీపీ జెండా ఎగిరే వాళ్ళకి ఎగిరిద్ది, మాకు ఎగరదు. ఓకే. వాల్సాని కిరణ్ కుమార్ గారు ఒకవేళ గెలిస్తే మీకు మంచి చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. నమ్ముతున్నారా ఆయన్ని?